అంబేద్కర్ గారికి జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి కాపాడుకుందాం రాజ్యాంగాన్ని కాపాడుకుందాం రాజ్యాంగాన్ని Capitalism. Up socialism. Down capitalism. Down bloody capitalism. Up socialism. Down bloody capitalism. కులోన్మాదానికి వ్యతిరేకంగా కాపాడుకుందాం భారత స్వాతంత్రాన్ని ప్రజా పోరాటాలు జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని బిఆర్ అంబేద్కర్ గారికి జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని వ్యతిరేకిద్దాం మతోన్మాదాన్ని. ఈరోజు వామపక్ష పార్టీల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి నిర్వహించి వారికి నివాళులు అర్పించడం జరిగింది. ప్రధానంగా భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం, దేశ ప్రజల యొక్క ఐక్యతను నిలబెట్టడం కోసం, ప్రజా సమస్యల మీద నిరంతరం పోరాడుతున్నటువంటి వామపక్ష పార్టీల అభ్యర్థుల్ని గ్రామ పంచాయతీ స్థానిక ఎన్నికల్లో వివిధ చోట్ల పోటీ చేస్తున్నటువంటి సర్పంచ్ అభ్యర్థుల్ని కానీ, వార్డు మెంబర్ల అభ్యర్థుల్ని కానీ, ప్రజల కోసం పరితపించేటువంటి వ్యక్తుల్ని, ప్రజాస్వామికవాదుల్ని, ప్రజాతంత్రవాదుల్ని గెలిపించుకోవాలనేటువంటిది వామపక్ష పార్టీలుగా నిర్ణయించడం జరిగింది. ప్రజలందరూ కూడా ప్రజా సమస్యల మీద పోరాడేటువంటి వాళ్ళని గెలిపించాలని, ఆదరించాలని, అప్పుడే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆశయాల కోసం పనిచేసినటువంటి వాళ్ళం అవుతాం. భారత రాజ్యాంగాన్ని కాపాడే దాంట్లో వామపక్ష పార్టీలు ముందు బాగానే ఉంటాయని తెలియజేస్తూ ఆ పద్ధతిలో ప్రజలు సహకరించాలని కోరుతా ఉన్నాం. వర్ధంతి సందర్భంగా ఆయనకు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ నివాళులు అర్పిస్తుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇక్కడైతే శ్రమజీవులైతే ఉన్నారో ఆ శ్రమజీవులకు కనీస రక్షణ కల్పించాల్సింది అని చెప్పేసి ఆయన రాజ్యాంగంలో కొన్ని దాన్ని పొందుపరిచిండు. అది ఏ రాజ్యాంగాన్ని అయితే వ్యతిరేకిస్తుండ్రో, ఏ ప్రజలు శ్రమజీవులకు వ్యతిరేకంగా ఉంటుండ్రో, ఇవాళ ఆయన పేరును కొంతమంది వాడుకొని మేమే నిజమైన అంబేద్కరిస్టులము, లేదమైతే నిజంగా ఆయనకు నివాళులు అర్పిస్తున్నాం. ఏదైతే మతవాదము ఏదైతే ఉందో కింది జనాన్ని వ్యతిరేకిస్తూ అక్కడ వాళ్ళను మభ్యపెట్టిస్తూ ఇవాళ ప్రజల మధ్యన ఐక్యత లేకుండా భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి మతాల ప్రాతిపదికగా, కులాల ప్రాతిపదికగా లేదా కొద్దిమంది పెట్టుబడిదారులకే ఈ దేశ సంపదనంతను అక్కడ సంపదను కూడబెట్టుకోవడానికి అవకాశం ఇస్తుంది. ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన దానికి విరుద్ధమైంది. కాబట్టి మనం ఆయన ఏం చెప్పిండో అనే దాన్ని ఆచరిద్దాం, దాన్ని ముందుకు తీసుకుపోదాం అని చెప్పేసి కోరుతూనే, అట్లాగే గ్రామ పంచాయతీ ఎన్నికలలో ప్రజలు వాళ్ళు మా గ్రామానికి ఏదో అభివృద్ధి చేద్దాం, అది ఏ పార్టీల వాళ్ళైనా మేము అభివృద్ధి చేద్దామని వచ్చిండ్రు. చాలామంది గతంలో వాళ్ళు పనులు చేసిన దానికి ఫండ్స్ రిలీజ్ కాక ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. ఈ మధ్యన కొద్దిమంది ఏంటంటే అది ఊరును అర్రాసు పెట్టేసి సర్పంచ్ పదవులను అర్రాసు పెట్టే పద్ధతులు చేస్తుండ్రు. ఇది రాజ్యాంగానికి విరుద్ధమైంది, ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమైంది. అట్లా కాకుండా అక్కడ గ్రామాభివృద్ధి కొరకు పనిచేసే వామపక్షాలని లేదా ప్రజాస్వామికవాదుల్ని గెలిపించాలని చెప్పేసి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీగా విజ్ఞప్తి చేస్తుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా వారికి వామపక్ష పార్టీల తరఫున, అదేవిధంగా సిపిఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత జిల్లా కమిటీ తరఫున జోహార్లు తెలియజేస్తూ, ఆయన ఏ రాజ్యాంగాన్నైతే రాశాడో ఆ వెలుగులోనే ఈ దేశానికి నిజమైనటువంటి స్వాతంత్రాన్ని తీసుకొచ్చుకునేటటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. కనుక ఆ స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలను ముమ్మరం చేసి నిజమైనటువంటి స్వాతంత్రాన్ని తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూనే, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వామపక్ష పార్టీల తరఫున సర్పంచులుగా, వార్డులుగా పోటీ చేస్తున్నారు. ప్రజా సమస్యల కోసమే ప్రజా ఉద్యమంగా, ప్రజలే ఊపిరిగా పోరాటాలు నడుపుతున్నటువంటి వామపక్ష పార్టీల అభ్యర్థులైనటువంటి సర్పంచులను, వార్డు సభ్యులను ప్రజలంతా ఓట్లు వేసి గెలిపించాల్సిందిగా ఈ సందర్భంగా ప్రజలకు సిపిఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత నిజామాబాద్ జిల్లా కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం.